పాపం ధరణి పెళ్లి చెడిపోయిందని చాలా బాధగా ఉందన్నయ్య. అది చెడిపోయిందంటే అంతకన్నా మంచి సంబంధం రావడానికి అయి ఉంటుంది. దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడమ్మా. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. సరే గానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ పనిలో నేనేం చూస్తాను. అలాగే అన్నయ్య. నువ్వు రా బాబాయ్. ఎన్నడూ లేని దీంతో కూడా తన్నులు తినారా ఏంటి? ఓరి దేవుడా, ఏంటమ్మా ఇలా లాక్కొచ్చావు? హాల్లో నుంచి అలా మాయమయ్యావేంటి బాబాయ్? మాయం అవ్వలేదమ్మా, అక్క కోపంగా వెళ్ళిందిగా, బతిలాడదామని వెళ్ళా. బతిలాడేవా? ఏం బతిలాడటం అయ్యాము, ఆ కోపం నా మీద చూపించి చేతగా బాధిందమ్మా. ఆవిడంతే బాబాయ్, తమ్ముడని లేదు కోడలని లేదు, ఏం మనిషో ఏమో. ఆవిడ సంగతి సరే, నువ్వెందుకమ్మా ఇలా తీసుకొచ్చావు? నీకోటి ఇద్దామని. వద్దు తల్లి వద్దు, అక్కిచ్చింది ఎక్కువైందమ్మా, నాకు వద్దు. బాబాయ్ నీకు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్టా? అవును, మీకిద్దామనే తీసుకొచ్చాను. టచ్ స్క్రీన్ సెల్ ఫోన్. ఎంతకాలం నా డొక్కు ఫోన్ వాడతావు? బాబాయ్ ఇందులో వాట్సాప్ ఉంది, వీడియో ఉంది, అన్నీ ఉన్నాయి. అవును, చాలా బాగుంటుంది. అది సరే గాని ధరణి పెళ్లి నువ్వెందుకు చెడగొట్టాల్సి వచ్చింది? చెడగొడితే ఆవిడ నిన్నెందుకు చితకొట్టింది?